ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల పర్వం తారస్థాయికి చేరింది. అవినీతి దందాలకు మీరంటే మీరు కారణమంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తుండగా తన మార్కు చూపించేలా ఆ ఎమ్మెల్యే దంపతులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అభివృద్ధిపై చర్చ జరగాల్సిన చోట వ్యక్తిగత ఆరోపణలతో నియోజకవర్గంలో మాటల దాడి కొనసాగుతోందా? ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ట్యాక్స్ నడుస్తుందని సండ్ర వెంకట వీరయ్య చేసిన కామెంట్స్తో మాటల యుద్ధం మొదలైంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వేడి నెలకొంది. మట్టి, ఇసుక, సింగరేణి ఉద్యోగాల రిక్రూట్మెంట్ తదితర పనుల్లో ఎమ్మెల్యే ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని సండ్ర ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా వారికి మట్టా ట్యాక్స్ కట్టాల్సిందేనని విమర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పార్టీ సిద్ధాంతం సర్పంచ్ ఉన్నట్టు గ్రామ పంచాయతీ కార్యక్రమం సర్పంచ్ ఉండాల్సింది. ఎండో ఆఫీస్ వస్తే మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎవరు వాళ్ళకి పనిచేయాలి. మున్సిపాలిటీ అయితే 7 తీసేసినప్పుడే ఒక్క రోజులోనే దానికి ఏమంటే ఎన్నికల కోరున్నా కమిషనర్ గా ట్రాన్స్ఫర్ అయినట్టు చూసినప్పుడు ఓటీటీ నాకైతే తెలియదు. ఇలా కమిషనర్ గా ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఇక మన దగ్గర డీటాక్స్ మొదలైంది. అయితే మాజీ ఎమ్మెల్యే ఆరోపణలపై ఎమ్మెల్యే అనుచరులు తీవ్రంగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వెంట క్రికెట్ బుకీలు, పేకాట రాయిళ్లు, సెటిల్మెంట్లు చేసేవారున్నారని ఆరోపిస్తున్నారు. నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచే వ్యక్తి సండ్రా అంటున్నారు. సత్తుపల్లికి ఒక గెస్ట్లా వచ్చిన వ్యక్తి సండ్రా అంటూ అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే దంపతులను విమర్శించడాన్ని వారు తిప్పికొడుతున్నారు. అవినీతి అంశంపై తేల్చుకుందాం రా అంటూ ప్రతి సవాళ్లు విసురుతున్నారు. అటు సత్తుపల్లి నడి సెంటర్లో ఈ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండడంతో పోలీసులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పుంజుకోవడం కోసం రాజకీయ ఎత్తుగడలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యే దంపతులు ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని, కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు ఖమ్మం జిల్లాలో కోలుకోలేని దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి బీఆర్ఎస్ లబ్ధి పొందాలని సండ్ర స్కెచ్గా ఉందట. ఈ క్రమంలోని ఆయన నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. 3 దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన సండ్రకు లోకల్ లీడర్లను పేరు పెట్టి పిలిచే చనువు ఉంది. ప్రభుత్వ పథకాలు కూడా అనుకున్న మేరకు లబ్ధిదారులకు చేరకపోవడం, ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే నియోజకవర్గంలో యాక్టివ్ పాలిటిక్స్ సండ్ర చేస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. మొత్తంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ అంటున్నారు. గత 3 దఫాలుగా సండ్ర అభివృద్ధి చేయలేదంటున్నారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజాపక్షంగానే తాము ఉంటామని వారు చెబుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇరువురి నేతల మధ్య మరింత వివాదం ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించడం కోసం వ్యక్తిగత ఆరోపణలు కాకుండా నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు.